అప్పటి రోజుల్లో క్యాసెట్లో ఉన్న ఆ చిన్న అయస్కాంత టేప్ ధ్వనిగా ఎలా మారుతుందో తెలుసా? అద్భుతమైన మెకానిజం ఉంది. ఇదే క్యాసెట్ ప్లేయర్ లోపలి మెకానిజం. మోటార్, బెల్ట్లు, రీల్స్ ఆల్ కలిసి టేప్ని కదిలిస్తాయి. క్యాసెట్ పెట్టిన వెంటనే రీల్స్కి సరిపోయేలా ఇంటర్నల్ భాగాలు సెట్ అవుతాయి. ప్లే నొక్కగానే మోటార్ తిరగడం స్టార్ట్ అవుతుంది. బెల్ట్ కదిలి రీల్స్ని డ్రైవ్ చేస్తుంది. క్యాప్స్టాన్, పించ్ రోలర్ కలిసి టేప్ను ఒకే వేగంతో ముందుకు లాగుతాయి. టేప్ మీద ఉన్న అయస్కాంత నమూనాలు హెడ్ను తాకగానే ఇవి విద్యుత్ సిగ్నల్లుగా మారతాయి. హెడ్ నుంచి వచ్చిన చిన్న సిగ్నల్ను యాంప్లిఫైయర్ బలంగా మార్చి స్పీకర్కు పంపుతుంది. యాంప్లిఫై అయిన సిగ్నల్ స్పీకర్ కాయిల్ను కదిలిస్తుంది. ఆ కదలికే మనం వినే సౌండ్. రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్లో మోటార్ వేర్వేరు రీల్స్ను నేరుగా తిప్పుతుంది. టేప్ ఆగిన వెంటనే సెన్సార్ వీల్ కూడా ఆగిపోతుంది. దీంతో లీవర్ ముందుకు వచ్చి ప్లేయర్ను ఆపేస్తుంది. ఇదే పాత క్యాసెట్ ప్లేయర్లోని అద్భుతమైన పనిచేసే విధానం.